నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపద గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. పురాణగాథల నుంచి మొదలుపెట్టి నేటి సజీవ సంప్రదాయాల వరకు ఈ మహోన్నతమైన క్షేత్రం వెనుక ఉన్న చరిత్రను ఖచ్చితమైన ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. కనకదుర్గమ్మ పురాణ గాథలు. 2. ఇంద్రకీలాద్రి ఆవిర్భావం. 3. చారిత్రక శాసనాలు. 4. ఆదిశంకరాచార్యులు మరియు శ్రీచక్రం. ఇక చివరగా కన్నుల పండుగగా జరిగే దసరా ఉత్సవాలు. మొదటి విభాగం కనకదుర్గమ్మ పురాణగాథలు. అసలు ఈ క్షేత్రానికి సంబంధించి పురాణాల్లో 2 బలమైన కథలు వినిపిస్తాయి. ఒకటేమో ప్రజలను పీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి సాక్షాత్తు అమ్మవారే అత్యంత రౌద్ర రూపంలో అవతరించడం. అందుకే ఆమె మహిషాసురమర్దిని అయింది. ఇక దానికి పూర్తి ఆపోజిట్గా కనిపించే ఇంకో కథ ఇంద్రకీలుడు అనే యక్షుడి అపారమైన భక్తి. అతని ఘోర తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించారు. అంటే ఒకవైపు రౌద్రమైన రాక్షస సంహారం, మరోవైపు ప్రశాంతమైన భక్తి. ఈ 2 అంశాలే ఈ క్షేత్రానికి అసలైన పునాదులు అని చెప్పొచ్చు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అసలు అమ్మవారికి కనకదుర్గ అని పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? కనక అంటే బంగారం కదా. స్థానిక కథనాల ప్రకారం ఒక రాజుగారి ధర్మబద్ధమైన పాలనకు మెచ్చి అమ్మవారు ఆ రాజ్యంలో ఏకంగా బంగారు వర్షం కురిపించారట. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదూ. ఆ సంఘటన తరువాతే ఆమెకు కనకదుర్గ అని పేరు స్థిరపడిపోయిందని మన ఆధారాలు చెప్తున్నాయి. 2వ విభాగం ఇంద్రకీలాద్రి మరియు ఆలయ ఆవిర్భావం. ఇందాక మనం చెప్పుకున్న ఇంద్రకీలుడు అనే యక్షుడే పర్వతరూపం దాల్చాడని, అదే ఈ ఇంద్రకీలాద్రి అని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ అద్భుతమైన క్షేత్రంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు ఎవరిచేతో ప్రతిష్ఠించబడలేదు. ఆ దేవి స్వయంభూగా, అంటే తనకు తానుగా ఈ కొండపై వెలసిందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒక పౌరాణిక విశ్వాసం కృష్ణానది లాంటి ఒక వాస్తవ భౌగోళిక ప్రదేశంతో ఎంత అద్భుతంగా ఇంటర్లింక్ అయ్యుందో చూశారా? ఇదంతా విన్నాక మీకొక సహజమైన డౌట్ రావచ్చు. పురాణాల సంగతి పక్కన పెడితే అసలు ఈ క్షేత్రానికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు, అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ ఏముంది? ఇక్కడే మనం 3వ విభాగానికి వస్తున్నాం, చారిత్రక ఆధారాలు మరియు చోళుల శాసనాలు. చరిత్రను ఒకసారి నిశితంగా గమనిస్తే చోళుల కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయ ఉనికిని ఖచ్చితంగా ధృవీకరిస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే క్రీస్తు శకం 1229 నాటి ఒక తెలుగు శాసనంలో ఈ క్షేత్రం గురించి చాలా స్పష్టమైన ప్రస్తావన మనకు దొరికింది. అంటే ఈ ఆలయం ఉనికి కేవలం నమ్మకాల స్థాయిలోనే కాకుండా ఖచ్చితంగా రికార్డ్ చేయబడిన ఒక ప్రామాణిక చరిత్రను కలిగి ఉందన్నమాట. చోళుల కాలం నాటి ఈ శాసనాలు ఈ ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను ఎంతగానో బలోపేతం చేస్తున్నాయి. 4వ విభాగం ఆదిశంకరాచార్యులు మరియు శ్రీచక్రం. చరిత్ర చూశాం కదా. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క అత్యున్నత ఆధ్యాత్మిక మైలురాయి గురించి మాట్లాడుకుందాం. అదే శ్రీచక్ర ప్రతిష్ఠాపన. గొప్ప తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన ఆది శంకరాచార్యులు స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఈ పవిత్రమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఆలయ చరిత్రలోనే ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ శ్రీచక్రం వల్లే ఆలయ ఆధ్యాత్మిక శక్తి మరింతగా పెరిగి తాత్వికంగా ఇదొక అత్యున్నత శక్తిపీఠంగా నిలబడింది. ఆదిశంకరాచార్యుల వారి రాకతో ఈ క్షేత్రం పవిత్రత దశదిశలా వ్యాపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక 5వ మరియు చివరి విభాగం దసరా నవరాత్రి ఉత్సవాలు. దసరా నవరాత్రుల గురించైతే ఎంత చెప్పినా తక్కువే. ఈ పండుగ సమయంలో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేకమైన అలంకారంలో దర్శనమిస్తారు. బాలత్రిపుర సుందరిగా కరుణ, అన్నపూర్ణగా ఆహారం, మహాలక్ష్మిగా సంపద, సరస్వతిగా జ్ఞానం, అలాగే మహిషాసురమర్ధినిగా రౌద్రం, రాజరాజేశ్వరిగా రాజసం, ఇలా ప్రతి అవతారం వెనుక ఒక గొప్ప అర్థం, శక్తి ఉన్నాయి. మన సంప్రదాయాలు ఎక్కడో పాత పుస్తకాలకే పరిమితం కాలేదు. ప్రతిరోజు ఇలా కన్నుల పండుగగా ప్రాక్టికల్గా ఆచరించబడుతున్నాయని ఈ అలంకారాలే మనకు రుజువు చేస్తున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాల స్థాయి ఏంటో తెలుసా? అక్షరాల లక్షలాది మంది భక్తులు, అవును, ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి జనం క్యూ కట్టి మరీ ఇక్కడికొస్తారు.
ఒక పురాతన క్షేత్రం ఈ మోడ్రన్ కాలంలో కూడా ప్రజలను ఎంత బలంగా అట్రాక్ట్ చేస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఇసుక వేస్తే రాలనంత జనసమూహంతో ఆ కొండ అంతా దైవనామస్మరణతో మారుమ్రోగిపోతోంది. సో ఫైనల్గా ఒకసారి ఆలోచించండి. క్రీస్తు శకం 1229 నాటి చోళుల శాసనాలలో రికార్డు చేయబడిన ఒక పురాతన దేవాలయం. ఎన్నో శతాబ్దాలు మారుతున్నా ఎలాంటి బ్రేక్ లేకుండా నేటికి లక్షలాది మంది భక్తులను ఎలా ఆకర్షిస్తోంది. చరిత్ర, ఆధ్యాత్మికత, పౌరాణిక విశ్వాసాలు ఇవన్నీ అద్భుతంగా బ్లెండ్ అయిన ఒక సజీవ సంప్రదాయం కాబట్టే ఇది సాధ్యమైంది. ఆ దైవిక శక్తి, ఆ విశ్వాసం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ అద్భుతమైన చరిత్రను ఎక్స్ప్లోర్ చేసిన ఈ సెషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.